ఇక్కడ మనం చూడగలం గలతీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. అక్కడేముంది? గలతీ 4:26లో ఈ మాట రాయబడి చూడండి. పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి అని రాయబడి. అంతేముందమ్మా? చదవండి. పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. చాలు. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే పైనున్న యెరూషలేము ఏంటట? అది మనకు తల్లి. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ఈ యెరూషలేము దేవుని యొక్క మందిర ఆవరణం. దేవుని యొక్క మందిర ఆవరణంలో దేవుడు మనకి ఏమిస్తాడట? ఆదరణ ఇస్తాడు, ఆశీర్వదనిస్తాడు, తిరిగి ఐశ్వర్యాన్ని కూడా దేవుడు మనకు ఇచ్చేవాడు. అందుకని దేవుని మందిరాన్ని మనం ఎప్పటికి కూడా విడిచిపెట్టకూడదు. దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని మందిరానికి మనం వెళ్తే అక్కడ ఆదరణ దొరుకుతుందని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. సరే, దీనికి ఉదాహరణగా అనేక విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూడొచ్చు. మన దుఃఖాలు, మన కన్నీరు, లేకుంటే మనకు నిట్టూర్పు, మనకు నింద, ఇవన్నీ కూడా తొలగించబడాలనంటే దేవుని యొక్క మందిరమే సరి అయినది అని ఒక ఆమె రుజువుపచ్చింది. ఎవరామె అంటే హన్నా అనే ఆమె రుజువుపచ్చింది. అంతే కదా? ఎందుకు? తనకు నిట్టూర్పు ఉంది, నింద ఉంది, గొడ్రాలనే పేరు ఆమెకు ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆమె నిరాకరించబడిన వ్యక్తిగా కూడా ఉంది. అయినా ఎక్కడికి వెళ్ళిందట? ఆమె ఎదుక్కుంటూ దేవుని యొక్క మందిరానికి వెళ్ళి అక్కడ తన హృదయాన్ని కొమ్మరించినట్లుగా దేవుని వాక్యంలో మనం ఎరుగుదము. ఇదంతా సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భం. అక్కడ ఆమె కృప పొందిన వ్యక్తిగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడవచ్చు. ఆదరణ అనేది ఎట్లా పొందుతూ వచ్చింది ఈ వ్యక్తి అంటే, దేవుని యొక్క మందిరావరణలోనికి వెళ్ళి తన దీనస్థితిని ప్రభు దగ్గర పడవేసుకొని కొమ్మరించి హృదయాన్ని విజ్ఞాపన చేసినప్పుడు తన ప్రార్థన దేవుడు ఆలకిస్తూ వచ్చాడు, తన నింద దేవుడు తొలగిస్తూ వచ్చాడు, తనకున్న వ్యాకులాన్ని దేవుడు తొలగిస్తూ వచ్చాడు. గొడ్రాలని పిలువబడేటువంటి ఈ వ్యక్తిని ప్రేమ కలిగిన దేవుడు కుమారుడు సంతోషగల తల్లిగా దేవుడు చేస్తూ వచ్చాడు. ఇది 113వ కీర్తన వచ్చే వివరణ అన్నమాట. సరే, దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని చూస్తూ వెళితే మరి ప్రేమ కలిగిన దేవుడు తన హృదయ వ్యాకులాన్ని దేవుడు ఎరిగినటువంటి వాడు. తన ఆదరణ ఎక్కడ పొందిందంటే యెరూషలేములోనే. అది షిలోహు అనే దేవుని యొక్క మందిర ఆవరణం. ఆ మందిర ఆవరణలో గొప్ప ఆదరణ ఆమె పొందినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి